ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని దర్శిస్తే కుజదోషం, గ్రహదోషాలు, దీర్ఘకాలిక రోగాలు మాయం. ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 ప్రత్యేక క్షేత్రములో మొదటిది. ఈ క్షేత్రంలో స్వామి తారకాసుడు సురపద్మ అనే రాక్షసుల సంహారణం చేయబోయే ముందు ఇక్కడ ఉండి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెలేవాలి నుండి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. తిరుచెందూర్లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు, అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సురపద్మ అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులొలికే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రం. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూది ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన సుందరమైన దివ్య క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారికి చేసే విభూది అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్లో ప్రసాదంగా ఇవ్వబడే విభూది ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు. అంతేకాదు ఈ విభూదిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి. ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న సుబ్రహ్మణ్య స్వామి వారి భక్తులంతా కామెంట్ బాక్స్లో ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ కూడా కొండపై కొలువై ఉంటే తిరుచెందూర్ ఆలయం మాత్రం సముద్రపు ఒడ్డున ఉంది. రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. 300 సంవత్సరాలకు పూర్వం తిరువాయాదురై మట్టపు మహాసింధనవు దేశికామూర్తికి స్వామి కలలో కనిపించి ఆలయ గోపురం కట్టమని ఆదేశించాడట. అయితే అతడు పేదవాడు కావడం వల్ల గోపుర నిర్మాణానికి వచ్చిన కూలీలకు కూలీ డబ్బులు బదులుగా స్వామివారి విభూదిని ఇచ్చాడట. కూలీలు ఆ విభూదినే మహాభాగ్యంగా భావించి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆ విభూది బంగారు నాణాలుగా మారాయట. ఇలా ప్రతిరోజు జరుగుతూ రాజగోపుర నిర్మాణం 6 అంతస్తుల వరకు పూర్తయిందట. సరిగ్గా 6వ అంతస్తు పూర్తి కాగానే ఈ అద్భుతం జరగడం ఆగిపోయిందట. అనంతరం స్వామి దేశికాచార్యుని కలలో కనిపించి మిగిలిన నిర్మాణానికి సీతాపతి అనే భక్తుని దగ్గరకు వెళ్ళి ఒక బుట్ట ఉప్పును తీసుకురమ్మని ఆదేశించాడట. దేశికామూర్తి స్వామి ఆదేశం మేరకు సీతాపతి దగ్గరికి వెళ్ళి ఓ బుట్ట ఉప్పు తీసుకొని వస్తుండగా మార్గం మధ్యలో ఆ ఉప్పు కాస్త బంగారంగా మారిపోయిందట. ఆ బంగారు నాణాలతో దేశికామూర్తి మిగిలిన రాజగోపురాన్ని నిర్మించాడు. అనంతరాంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు చేర్పులకు గురవుతూ వస్తుంది. ప్రస్తుతమున్న ఈ ఆలయం 100 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. ఇక ఇదండి తిరుచెందూర్ ఆలయానికి సంబంధించిన వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.